6 న్యూస్ కి స్వాగతం. రవీంద్ర భారతిలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో జూపల్లి పొన్నంలకు ఆత్మీయ సత్కారం. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సారిపల్లె కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సత్కారం చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శించిన కళారూపాలు మంత్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల దాటక ముందే బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతన మాట్లాడుతున్నారని, మీరు చేసిన ఘనకార్యం వల్లే తెలంగాణ అప్పుల పాలైందన్నారు. మీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తెలిపారు. కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని, యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసింది కళాకారులే అని, ఉద్యమ సమయంలో కవులు, కళాకారుల రచయితలే నాకు స్ఫూర్తినిచ్చాయని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. 5,000కు పైగా కళాకారులుంటే గత ప్రభుత్వంలో 2,000 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మీ సమస్యలు తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా 6,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, యావ కళావాహిని సారిపల్లె కొండలరావు, తెలంగాణ జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య పాల్గొన్నారు. కళాభివందనాలు, పాదాభివందనాలు. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటానంటే కళాకారులకు కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సంఘటితం చేసినటువంటి శక్తి, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ శక్తి ద్వారానే తెలంగాణ వచ్చింది. ఆ శక్తినిచ్చింది కళాకారులు కాబట్టి కళాకారులందరూ కూడా కళాభివందనాలు. నాకు కూడా ఆనాడు మంత్రిగా రాజీనామా చేసి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంలో స్ఫూర్తినిచ్చింది, అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సి చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా చేసింది, అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సి చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా